హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మొగలాయిలో చికెన్ కర్రీ రెసిపీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చికెన్ అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. కొంచెం వెడల్పున్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిరియాల పౌడర్ అయితే వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసానండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇంకా లెమన్ కూడా పిండుకోవాలి. ఫుల్ లెమన్ అయితే పిండానండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ అయితే పెరుగు అయితే వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇంకా పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారాలు మనకి చికెన్ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇంకా కడాయి అయితే పెట్టుకుంటున్నానండి. దీంట్లోకి అయితే 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే వేస్తున్నాను. ఇవైతే ఫ్రై చేసుకోవాలి. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవే వేస్తామండి ఆనియన్స్, మనం ఇంకా వేయక్కర్లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఇవైతే మనం మిక్సీ పట్టాలండి. ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నానండి కాజు, ఇంకా బాదం కూడాని ఇంకా వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే వేసేసుకోవాలి మిక్సీ జార్లో. ఇంకా దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ అయితే పెరుగు అయితే వేస్తున్నాను. ఇంకా మిక్సీ జార్ మూత పెట్టుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టుకుని ఇంకా మనం ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కాబట్టి అదే ఆయిల్లో నేను ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువగానే ఉంది. ఇంకా దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఇంకా యాలకులు, ఇంకా అనసపు కూడా యాడ్ చేస్తాను నేను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తాను. నేను 1 గంట పాటు అయితే నానబెట్టానండి చికెన్ని. ఇంకా చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. మనకి పెరుగులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అయితే చూడండి ఇలా వచ్చింది. మనము ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇంకా ధనియాల పౌడర్ అయితే 1 టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడంతా కలిపేసుకోవాలండి. ఈ మసాలాలంతా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేస్తున్నానండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా కమ్మటి వాసన వస్తుందండి పేస్ట్ వేసిన తర్వాత. చాలా బాగుంది చికెన్ కర్రీ. ఇంక ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మనము అయితే ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ పేస్ట్లో చికెన్ ఉడికి చాలా అంటే చాలా బాగుంటుంది. జ్యూసీగా, గ్రేవీగా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా చూడండి, థిక్గా అయిపోయింది గ్రేవీ. చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుందండి. ఇంకా లాస్ట్లో అయితే మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను లాస్ట్లో. చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మొగలాయిలో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది మనం చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పొరాటాల్లోకి కానీ చాలా బాగుంటుంది. మన గ్రేవీతో తింటే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉందండి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.